शांति। ओम शांति। ओम शांति। ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చయ బుద్ధి కలవారని పరమాత్మ నా వారు అని భావిస్తూ సదా నా ప్రియమైన తండ్రికి దగ్గరగా ఉంటూ అతీతమైన స్థితి, నిరంతర సేవాదారి స్థితిలో ఉంటూ నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 10/11/2024. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 14/11/2002. మరి ఈ రోజు మురళిలో బాబా నిశ్చయ బుద్ధి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఎవరికి నిశ్చయ బుద్ధి ఉంటుంది, ఏ విధంగా నిశ్చయ బుద్ధి కలుగుతుంది, నిశ్చయ బుద్ధి ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని మీద బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారం ఏంటి? నిశ్చయ బుద్ధి. నేను ఆత్మ అనే నిశ్చయం, నా తండ్రి అనే నిశ్చయం, సృష్టి చక్రపు నిశ్చయం, సృష్టి పరివర్తన అనే దాని మీద నిశ్చయం. మరి నేను ఎవరిని? నేను ఒక సమర్థమైన ఆత్మను. ఈరోజు సమర్థులైన బాబా నలువైపులా ఉన్న తన సమర్థ పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా సమర్థులుగా అయ్యి బాబా సమానంగా అయ్యేందుకు తీవ్ర పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. సమర్థ స్థితిలో ఉంటూ బాబా సమానంగా అవ్వడానికి తీవ్ర పురుషార్థపు స్థితిలో ఉన్నారు. బాబా సమానంగా అవ్వాలనే ఈ తపన చూసి బాప్ దాదా కూడా ఎంతో సంతోషం వేస్తుంది. పిల్లలు ఈ దృఢ సంకల్పం బాప్ దాదా కూడా చాలా ప్రియం అనిపిస్తుంది. నేను బాబా సమానంగా అవ్వాలి అనే దృఢ సంకల్పం బాబా కూడా చాలా ప్రియం అనిపిస్తుంది. తండ్రి కంటే ముందుకు వెళ్ళగలరు అని బాప్ దాదా కూడా పిల్లలకి చెప్పారు. ఎందుకంటే స్మృతి చిహ్నంలో కూడా బాబాకు సింగిల్ పూజ జరిగితే పిల్లలకు డబల్ పూజ జరుగుతుంది. మీరు బాప్ దాదా యొక్క శిరో కిరీటాలు. బాబా పిల్లల స్వమానము చూసి అహో శ్రేష్ఠ స్వమానదారి, అహో స్వరాజ్య అధికారి పిల్లలు, అహో అని ఎల్లప్పుడూ అంటూనే ఉంటారు. బాబా మనల్ని ఏమని పిలుస్తున్నారు? అహో స్వరాజ్య అధికారి పిల్లలు, అహో శ్రేష్ఠ స్వమానదారి పిల్లలు అని పిలుస్తున్నారు. భగవంతుడికైతే ప్రపంచంలో ఒకరే సింగిల్ గా పూజ చేస్తారు, ద్వాపరయుగం నుంచి పూజ స్టార్ట్ అయినప్పుడు. కానీ పిల్లలకి డబల్ పూజ, అనగా లౌకికంలో ద్వాపరయుగం నుంచి జరిగే ఆ పూజ. ఇప్పుడు ఈ సంగమ యుగంలో పరమాత్మ మనల్ని ఎంతో గ్రేట్ గా, ఎంతో ఉన్నతంగా మనల్ని చూస్తున్నారు ఆ పూజ. మరి నేనెవర్ని? ప్రభుకి ఇష్టమైన వారిని, పరివారానికి ఇష్టమైన వారిని అన్న దాన్ని పరిశీలించుకోండి. నా యాక్టివిటీస్ ప్రభుకు నచ్చుతున్నాయా? నా యాక్టివిటీస్ పరివారానికి నచ్చుతుందా? పరివారానికి ఇష్టమైన వారు ఎరువురు తప్పకుండా అవసరం. మరి ఈరోజు బాప్దాదా పిల్లలందరి బ్రాహ్మణ జీవితపు పునాదిని చూస్తున్నారు. పునాది నిశ్చయ బుద్ధి కనుక ఎప్పుడైతే ప్రతి సంకల్పం కార్యంలో నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం
తప్పక లభిస్తుంది. సఫలత వారి జన్మ సిద్ధ అధికారం అవుతుంది. సఫలత స్వరూపులుగా ఉంటారు. సఫలత సహజంగా వచ్చేస్తుంది. జన్మ సిద్ధ అధికారం కొరకు కష్టపడాల్సిన అవసరం లేదు. సంథింగ్ ఈజ్ మై బర్త్ రైట్ అంటే, నేను జన్మించడంతోనే సఫలత నా బర్త్ రైట్ అంటే ఇంకా సక్సెస్ కోసం నేను కష్టపడాల్సిన అవసరం లేదు. సఫలత బ్రాహ్మణ జీవితానికి ఒక కంఠహారం. బ్రాహ్మణ జీవితం ఉన్నది సఫలతా స్వరూపంగా. సఫలత ఉంటుందా ఉండదా అన్న ప్రశ్న ఈ బ్రాహ్మణ జీవితంలో ఉండనే ఉండదు. సో ఎవరికో ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయాలని ఉంది, యాక్టివిటీలో నాకు సక్సెస్ వస్తుందా రాదా అనే థాట్ వచ్చింది. సో వారికి బాబా ముందే చెప్తున్నారు, సక్సెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. సక్సెస్ మీ మెడలో కంఠహారం. సక్సెస్ అనేది మీరు బ్రాహ్మణ జన్మ తీసుకోవడంతోనే మీదిగా అయిపోయింది. సో మీరు ఆ సఫలత స్వరూపులుగా అవ్వండి. సఫలత ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ మీకు ఉండకూడదు. కనుక సఫలత స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు అన్న దాన్ని చెక్ చేసుకోండి. ఐ యామ్ అ సక్సెస్ఫుల్ సోల్. ఇది నేను ఎంతవరకు నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నానో చెక్ చేసుకోవాలి. కేవలం బాబాపై నిశ్చయం ఉంటుందనేదే చాలా మంచిది. కానీ నిశ్చయం అనేది బాబాపై నిశ్చయం, స్వయంపై నిశ్చయం, డ్రామాపై నిశ్చయం, అలాగే పరివారంపై కూడా నిశ్చయం ఉండాలి. బాబా, స్వయం, డ్రామా, పరివారం పైన నిశ్చయం ఉండాలి. ఈ 4 నిశ్చయాల ఆధారంగా సఫలత మీ దగ్గరికి స్వతహాగానే వచ్చేస్తుంది. బాబా పైన నిశ్చయం ఉంటే సఫలత వస్తుంది. సఫలత అనేది బాబా పైన, స్వయం పైన, డ్రామా పైన మరియు పరివారం పైన ఉండాలి. మరి బాబాపై పిల్లలందరికీ నిశ్చయం ఉంది, అందుకనే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా మీ అందరిపై నిశ్చయం ఉంది, కనుకనే తమ వారిగా చేసుకున్నారు. కానీ బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు, ఈ బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేందుకు స్వయంపై కూడా నిశ్చయం తప్పనిసరిగా ఉండాలి. నేను పరమాత్మ ద్వారా తయారైన శ్రేష్ఠ స్వమానధారి ఆత్మను. స్వమానం నాకు పరమాత్మ ఇస్తారు. ఈ శ్రేష్టమైన స్థితిని సదా అనుభవం చేసుకోవాలి. నేను సాధారణమైన ఆత్మని కాదు, నేను పరమాత్మ స్వమానధారి ఆత్మను. ఎంత ఇంపార్టెన్స్ బాబా ఇస్తున్నారు. ప్రతిరోజు మురళి ద్వారా ఎన్ని స్వమానాలు మనకిస్తూ ఉంటారు. సో నేను శ్రేష్టమైన పరమాత్మ స్వమానధారి ఆత్మను కనుక నా ప్రతి సంకల్పంలో, కర్మలో ఈ స్వమానం ఉన్నప్పుడు తప్పకుండా సఫలత లభిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. బాబా పైన నిశ్చయం ఉంటే సఫలత వస్తుంది. సఫలత రావాలి అంటే ప్రతి స్టెప్ లో పరమాత్మ నాకు ఏదైతే స్వమానం ఇస్తున్నారో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. నేను సఫలతను సహజంగానే అనుభవం చేసుకుంటాను. మరి స్వయంపై నిశ్చయ బుద్ధికి గుర్తేంటి? సఫలత లేక విజయం. ఇది వారి విశేషత. అలాగే బాబాపై పక్కా నిశ్చయం ఉంది. నిరంతరం నేను బాబా వాడిని, బాబా నా వారు. మే బాబా కా హూ, బాబా మేరా. సో స్వయంపై నిశ్చయం అంటే సఫలత సదా అనుభవం చేసుకుంటారు, విజయం సదా అనుభవం చేసుకుంటారు. బాబాపై నిశ్చయం అంటే మే బాబా కా హూ, బాబా మేరా. ఈ విశేషత నిరంతరం విజయకి ఆధారం. మేరా బాబా కేవలం ఇదా కాదు, మేరా బాబా నాది అన్న దానిపై అధికారం ఉంటుంది. కనుక నా బాబా ఇటువంటి నిశ్చయ బుద్ధి ఆత్మలకు సఫలత, విజయానికి సదా అధికారిక అవుతారు. థర్డ్ ఎవరిపైన నిశ్చయం ఉండాలి? డ్రామా పైన. డ్రామాపై కూడా సంపూర్ణ నిశ్చయం ఉండాలి. డ్రామాలో సఫలత మరియు సమస్య, డ్రామాలో సఫలత మరియు సమస్య, ఈ 2 రకాల విషయాలు వస్తాయి. కానీ సమస్య వచ్చిన సమయంలో నిశ్చయ బుద్ధి ఉండడానికి గుర్తేంటి?
ఏం గుర్తుపెట్టుకోవాలి? నేను సమాధాన స్వరూపాన్ని. సమస్య క్షణకాలంలో సమాధాన స్వరూపము ద్వారా పరివర్తనను చేసేయాలి. ఏ ప్రాబ్లం కన్నా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రతిరోజు మురళి ద్వారా పరమాత్మ ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని సొల్యూషన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను సమాధాన స్వరూపాన్ని. సమస్య పనేంటి? రావటం. నిశ్చయ బుద్ధి ఆత్మ యొక్క పనేంటి? సమాధాన స్వరూపంలో ఆ సమస్యను పరివర్తన చేయటం. బ్రాహ్మణ ఆత్మలైన మీరు బ్రాహ్మణ జన్మ తీసుకొని మాయకు మీరు ఛాలెంజ్ చేశారు. మాయకి మీరు ఛాలెంజ్ చేశారు కూడా. లేక మర్చిపోయారా? నేను ఛాలెంజ్ చేశాననే విషయం మర్చిపోయారా? నేను మాయాజీతిగా అవుతాను అన్నది మీ ఛాలెంజ్. నేను ఆత్మ మాయాజీత్గా అవుతానన్నది మీ ఛాలెంజ్. సమస్య స్వరూపమే మాయా స్వరూపం. ఛాలెంజ్ చేసినప్పుడు మాయ కూడా మీతో ఎదుర్కొంటుంది కదా. అది రకరకాల సమస్య రూపంలో మీ ఛాలెంజ్ ని పూర్తి చేసేందుకు మీ దగ్గరికి వస్తుంది మాయ. కానీ మీరేం చేయాలి? నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపంతో ఆ సమస్యని క్రాస్ చేయాలి, దాటాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్? నథింగ్ ఈస్ న్యూ. కొత్తది ఏమీ లేదు. ఎన్నిసార్లు విజయులుగా అయ్యారు? ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈ ఒక్కసారి విజయులుగా అవుతున్నారా, లేక అనేక సార్లు విజయులుగా అయ్యారా? న్యూ. అనేక సార్లు విజయులుగా అయ్యారు, అవుతారు. ఇంతకు ముందు కూడా మీరు విజయులుగా అయ్యారు. మరందుకని డ్రామా పైన నిశ్చయ బుద్ధి విజయులుగా ఉండాలి. ఓకే. సో ఇంతసేపు బాబా దేని గురించి చెప్పారు? ఫస్ట్ స్వయం పైన నిశ్చయం. దానికి గుర్తు ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది, విజయం వచ్చేస్తుంది. బాబా పైన నిశ్చయం. బాబా మేరా, మేరే బాబా కహూ. థర్డ్ డ్రామా పైన నిశ్చయం. డ్రామా పైన నిశ్చయం ఉంటే సమస్యలు కూడా వస్తాయి. సమస్యలు ఒక్క క్షణంలో మీరు క్రాస్ చేయొచ్చు. ఎప్పుడు క్రాస్ చేయొచ్చు? నిశ్చయ బుద్ధి కలా ఉంటే. మాయ మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి వస్తుంది. కానీ ఈ సంగమ యుగం ఉన్నదే మీరు విజయులుగా అయ్యే యుగం. నథింగ్ న్యూ అనే పాఠాన్ని నేను పక్కాగా చేసుకుంటే ఏ సొల్యూషన్, ఏ ప్రాబ్లం కైనా నాకు సొల్యూషన్ వచ్చేస్తుంది. నేను సమాధాన స్వరూప ఆత్మను అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్, ఎవరి పేద నిశ్చయం ఉండాలి? బ్రాహ్మణ పరివారం. అంటేనే ఏంటి? సంఘటన అని అర్థం. చిన్న పరివారం కాదు. బ్రహ్మ బాబా యొక్క ఈ బ్రాహ్మణ పరివారం, ఈ పరివారంలో శ్రేష్టమైనది. ఈ పరివారం చాలా శ్రేష్టమైనది, చాలా పెద్దది కూడా. కనుక పరివారం మధ్యలో పరివారం పట్ల ప్రీతి యొక్క రీతిని నిర్వర్తిస్తూ విజయులుగా అవ్వాలి. అంతేకాక బాబా నావారు, నేను బాబా వాడిని. ఇందులోనే మీకు నిశ్చయం లభిస్తుంది. నాకు బాబాతోనే పని ఉంది, పరివారంతో నాకేం పని ఉంది అలా అనుకోవడానికి వీల్లేదు. బికాస్ పరివారం అనేది ఎలా కన్వర్ట్ అయింది? అందరూ భగవంతుని గుర్తించడంతో. చాలా విషయాల్లో పరివారం కూడా అందరినీ దృఢంగా తయారు చేస్తుంది. పరివారంలో అందరూ తమ తమ నెంబర్ వారిగా, ధారణా స్వరూపులుగా, వెరైటీ వారిగా పరివారం పట్ల కేవలం స్మృతి ఉండాలి. దీని స్మృతి చిహ్నమే 108 మాలలో ఉంది. 108 మాలలో అందరూ మణిపూసలుగా ఎలా ఉంటారు? అందరూ ఈక్వల్ గా ఉంటారు కదా. ఆలోచించండి, ఎక్కడ మొదటి నెంబర్, ఎక్కడ ఈ 108 నెంబర్? సో పరివారం పైన నిశ్చయం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ మొదటి నెంబర్ వారిగా ఎందుకు తయారవ్వలేరు? 1600 ని కూడా ఎందుకు తయారైంది? సో ఆత్మనైనా నాకు పరివారం పైన ఎంత నిశ్చయం ఉంది చెక్ చేసుకోవాలి.
వెరైటీ రకరకాల సంస్కారాలు అర్థం చేసుకొని జ్ఞాన స్వరూపులుగా అయి నడుచుకోవాలి, నిలుపుకోవాలి. ఇదే విజయీ స్థితి. అండర్లైన్ చేసుకుందాం. రకరకాల సంస్కారాలు వస్తాయి, కానీ నేను ఆత్మ జ్ఞాన స్వరూపుడుగా అయి నడుచుకోవాలి, నిలుపుకోవాలి. ఇదే విజయానికి స్థితి. నడవవలసి వస్తే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? మాకు ఇంత పెద్ద పరివారం ఉంది అనే నష ఉంది కదా. కనుక పెద్ద పరివారంలో విశాల హృదయంతో ప్రతి ఒక్కరి సంస్కారాన్ని తెలుసుకొని నడవాలి. ప్రతి ఒక్కరి సంస్కారం తెలుసుకొని నడవాలి. అండర్లైన్ పాయింట్. నిర్మాణులుగా అయి నడవడం, శుభ భావన, శుభ కామనల స్మృతితో, ఆలోచనతో నడవడం. ఇది పరివారంలో నిశ్చయ బుద్ధి విజయానికి గుర్తు. సో అందరితో ఎలా నడుచుకోవాలి? వారి సంస్కారాలు తెలుసుకొని నడుచుకోవాలి, జ్ఞాన స్వరూపులుగా అయ్యి నడుచుకోవాలి, విజయీ స్థితితో ఉంటూ నడుచుకోవాలి, ప్రతి ఒక్కరి పైన శుభ భావన శుభకామన పెట్టి నడుచుకోవాలి, నిర్మాణులుగా అయ్యి నడుచుకోవాలి. ఈ విధంగా నేను పరివారం మొత్తడితో నడుచుకుంటే విజయం మీ జన్మ సిద్ధాధికారంగా అవుతుంది. సో బాబా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఈ విధంగా ఆత్మనైన నాకు పరివారం పైన అంత నిశ్చయం ఉందా చెక్ చేసుకోండి. సో బాబా నలువైపులా కల విజయీ రత్నాలను, సదా సమాధాన స్వరూపులైన పిల్లలని, సమస్యలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు, ఇటువంటి శ్రేష్టమైన పిల్లలకి సదా బాబా ప్రత్యక్షం చేసే ప్లాన్ ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే పిల్లలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు అభినందనలు చెప్తుంది. చాలా చాలా ఎక్కువ సార్లు అభినందనలు మరియు నమస్తే. ऐसे बनाने वाले माँ पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. వరదానం. అన్నిటినీ నీవిగా చేసి నాది అనే అంశం మాత్రాన్ని కూడా సమాప్తం చేసేవారు డబల్ లైట్ భవ. స్లోగన్: ఎవరైతే బాప్ దాదాను తమ కన్నులతో ఇముడ్చుకొని ఉంటారో, కన్నులలో ఇముడ్చుకొని ఉంటారో, వారే విశ్వానికి కాంతిని ఇవ్వగలరు. ఎంత బ్యూటిఫుల్ స్లోగన్. మనం కంప్లైంట్స్ చేస్తాం, నేను వారిని మార్చలేకపోతున్నాను, వారికి దారి చూపించలేకపోతున్నానని. కానీ మన కళ్ళల్లో బాప్ దాదా ఉన్నారా? ఆ కళ్ళతో నేను వారికి కాంతిని ఇస్తున్నానా చెక్ చేసుకోవాలి. నేను నిశ్చయ బుద్ధి ఆత్మ. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చయ బుద్ధి కల వారిని, స్థిరమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, వరదాని స్వరూపాన్ని, ఆత్మనైన నేను ప్రతి అడుగును జాగ్రత్తగా వేసేవారిని, నిర్విఘ్న స్వరూపాన్ని, సమాధాన స్వరూపాన్ని, దృఢమైన ఆత్మను, కాంతివంతమైన ఆత్మను, శక్తివంతమైన ఆత్మను కొన్ని క్షణాలు నేను ఆత్మ విజయీ స్థితిలో ఉండి చేస్తాను. ఈ స్థితి ఎంత సుందరంగా ఉంది. ఈ విజయీ స్థితి పరమాత్మ ఆశీర్వాదాలను నాకు ఇప్పిస్తుంది. ఈ స్థితి నిశ్చయ బుద్ధి ఆత్మగా చేస్తుంది. ఈ స్థితి పరమాత్మ సేవను ఎంతగా చేయిస్తుంది. ఇలాంటి విజయీ స్థితిలో స్థితులై నేను ఆత్మ
నిశ్చింత చక్రవర్తిగా, నిరాకార స్వరూపంగా, సర్వంశ త్యాగిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఎంత అద్భుతంగా, ఆనందంగా, నిశ్చింతంగా తయారు చేశారు. సదా మీ స్మృతిలో ఉంటూ నేను ఆత్మ సమాధాన స్వరూపంగా అవ్వటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ పరమాత్మ శ్రేష్ఠ స్వమానధారిణి అనే స్థితిలో ఉంటూ పరమాత్మ స్వమానాలతో నా ఈ జీవితాన్ని ఎంతో ఆనందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓం శాంతి.